మేడం, ఇతను కోమాలో ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? ఇతని మూతికి ప్లాస్టర్ వేస్తున్నారు. అతను కోమాలో ఏం లేడు. నేను కొట్టిన దెబ్బకి స్పృహలో లేడు, అంతే. మేడం, ఈ చుట్టుపక్కల చూస్తుంటే కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడివిలా ఉంది. ఇక్కడ ఇతను అరిస్తే మాత్రం ఎవరికి వినిపిస్తుంది మేడం? ఏమో, నా టైం బాగోలేకపోతే ఏ కాకికో వినిపించొచ్చు. ఆ కాకెళ్ళి ఇంకో కాకి దగ్గర క్యావ్ క్యావ్ అని అరిచి ఇక్కడికి తీసుకురావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఓహో, చూడండి, నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. నేను ఇంటికి వెళ్తాను, మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. మేడం, నాదొక డౌట్. ఏంటి? ఇతని వల్ల మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇతన్ని లేపేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, మమ్మల్ని చూసుకోమంటున్నారు. ఎందుకు మేడం? నిజంగా నేను ఒక మనిషిని చంపేంత మూర్ఖురాల్ని అయితే ఈ పాటికి ఆయనతో పాటు మిమ్మల్ని కూడా చంపేసేదాన్ని కదా. నా టార్గెట్ ఇతన్ని చంపడం కాదు, నన్ను నేను కాపాడుకోవడం. అయినా ఇదంతా మీకు అనవసరం. నేను చెప్పింది చెయ్యండి చాలు. ఓకే మేడం, ఏదైనా అవసరం అనుకుంటే కాల్ చేస్తాం మేడం. కాల్ చేస్తానంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఏ మొబైల్ నెట్వర్క్ పనిచేయదు. మీ కాల్స్ నాకు రావు, నా కాల్స్ మీకు రావు. మీకేమన్నా అవసరం ఉంటే మీలో ఒకరు బయటికెళ్ళి తెచ్చుకోండి. అవసరమా లక్ష్మి మనకి? అది కాదమ్మగారు. చూడు లక్ష్మి, అతను చిన్న పిల్లాడు కాదు కదా, మతిస్థిమితం లేనివాడు కాదు కదా. స్పృహలోకి రాగానే తన వాళ్ళు గుర్తొచ్చుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అలా ఎల్లుంటే నర్సమ్మతో ఒక మాట చెప్పి ఎల్లుంటారు కదమ్మగారు. అలా చెప్పలేదంటే నాకు అనుమానంగా ఉంది. నా గెస్ ప్రకారం అతను చేరాల్సిన చోటుకి చేరుంటాడు లక్ష్మి. లేదంటే తన అవసరం ఎవరికుందో వాళ్ళైనా తీసుకెళ్ళుంటారు. అతని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అతను మంచోడైతే ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు. ప్రేమవద చెప్పిన దాంట్లో నిజం ఉంది లక్ష్మి. ఇప్పుడు అనవసరంగా పోలీస్ స్టేషను అది ఇది అంటే వాళ్ళు కేసు క్లోజ్ చేయడానికి నిన్ను కూడా ఇరికిస్తారు. అతన్ని కాపాడ్డానికి నువ్వు అతని కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రయత్నం చేశావు. దేవుడి దయవల్ల అతను కోలుకున్నాడు. నీ ప్రయత్నం వృధా కాలేదు. ఆ దేవుడే అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు. నాకు అదే అనిపిస్తోందమ్మా. ఎక్కడికెళ్ళాడో తెలియని మనిషిని మనం ఎక్కడని వెతుకుతాం చెప్పు? ఆ మనిషి ఎక్కడున్నా తన వాళ్ల దగ్గరికి చేర్చమని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనమేం చేయగలం? వెళ్ళు లక్ష్మి, వెళ్ళి దేవుడికి మొక్కుకో. వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా? వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా?
తెలీదు ఐషు. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒకసారి అడిగి చూడండి వదినా. నాకేదో టెన్షన్గా ఉంది. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒక్కసారి అడిగి చూడండి. నాకెందుకో టెన్షన్గా ఉంది. సరే ఐషు. పెద్దయ్యా, ఆ, అమ్మగారు చెప్పినట్టు నిజంగానే మాకంతా అయోమయంగా ఉంది. నాను కష్టపడి చాలా జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేయించిన మనిషి ఏమైపోయాడో తెలియట్లేదు. ఏమీ కాలేదు. భద్రంగా నా దగ్గరే ఉన్నాడు. ఒకవైపు ఆ ఆలోచనలే నన్ను ఒక పట్టాన ఉండనివ్వట్లేదు. మరోవైపేమో మనందరం ఎటెళ్తున్నామో తెలియక ఇదొక ఆలోచన అయిపోయింది పెద్దయ్యా. శ్రీలక్ష్మి, కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. ఇంట్లో ఒకవైపు నువ్వు అతని గురించి ఆలోచిస్తూ కనీసం తిండి కూడా తినట్లేదు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. నువ్వుగా లేవు. మరోవైపు సింధుజాక్షి తన భర్త గోపి లేనందుకో లేదంటే తన ఆరోగ్యం గురించో బెంగపెట్టుకొని తను కూడా ఎవరితోనూ కలవట్లేదు, మాట్లాడడం లేదు. మీరిద్దరూ మామూలుగా ఉన్నప్పుడు కళకళలాడే ఇల్లు మీరిద్దరూ ఇలా అయిపోయేసరికి విలవిల్లాడుతున్నట్టు కనిపించింది. అందుకే మీ ఇద్దరితో పాటు అందర్నీ ఆనందింపజేయడానికి ఒక చోటికి తీసుకెళ్తున్నాను.